ఈ రోజుకి ఫుల్ఫిల్‌కి 1 ఇయర్ పూర్తయిందండి. ఇంకా దేవుడి దయ వల్ల వాళ్ళ అమ్మ పాలు ఇస్తా ఉంది. సో, ఇప్పుడు ఫుల్ఫిల్‌ని పాలకిప్పుతాను. ఆ తల్లి బిడ్డ మధ్య అండర్‌స్టాండింగ్ కూడా చూడండి. ఈ సైడ్ నుంచి తాగితే లోపల దెబ్బతినిపోతుంది. ప్రెగ్నెంట్ వాళ్ళమ్మ. దూడ దెబ్బతింటుందండి. ఆటోమేటిక్‌గా బర్రె పక్కకు తిరగడం. దాన్ని అండర్‌స్టాండ్ చేసుకొని దూడ వెనక నుంచి పాలు తాగుతుంది ఇప్పుడు వాళ్ళమ్మ. అలా కూడా ఇవ్వదు. అది మదర్స్ లవ్. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఇన్కన్వీనియన్స్ చూపిస్తుంది వాళ్ళమ్మ. సో, వెనక నుంచి తాగమని. ఆ రెండింటికి మధ్య అండర్‌స్టాండింగ్ అది. అంటే ఇవ్వవు బర్రెలు. ఇప్పుడు చూడండి ఖచ్చితంగా వెనక నుంచే తాగుతుంది దూడ. ఇలా ఇచ్చే పశువులు ఖచ్చితంగా దూడకు దీర్ఘకాలం పాలిస్తాయి అన్నమాట. అంటే లోపల ఉన్న బిడ్డ దెబ్బతినిపోకూడదు. అలాగని తనకు ప్రస్తుతం పూర్తి పాలు తాగుతున్న బిడ్డకి పాలు లోటు ఉండకూడదు అన్నమాట. చూడండి ఎంత హాయిగా నెమరేసుకుంటే రిలాక్స్గా. అదొక సంతోషం ఆ తల్లికి. దూడ దానిలో సగం పైనే పెరిగిపోయింది. అయినా సరే పాలు ఆ రెండింటి మధ్య అండర్‌స్టాండింగ్ అది. పక్కన పశువు తోసేసినా సరే మళ్ళీ అడ్జస్ట్ అయ్యి మళ్ళీ అమ్మ వెనక వచ్చి దూడ వెళ్ళి పాలు తాగుతుంది.